సో ఆన్ ద స్పాట్ విల్ ప్రిపేర్. కాలుతా ఉంది ఇప్పుడే వేడి తీసింది. హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు వ్లాగ్ అయితే నాకేదో మహారాష్ట్రియన్ ఫుడ్ కావాలి అని అడిగితే మా ఆయన్ని, సో నువ్వు వచ్చేసి నేను ఒక మంచి ప్లేస్ తీసుకొని పోతాను. చపాతీ రోటీ కాదు, వడాపావ్ నాకైతే చాలా ఇష్టము. సో అదో మంచి ప్లేస్ తీసుకొని పోతాను, నువ్వేం టెన్షన్ పడద్దు. స్పైసీగా సేమ్ మహారాష్ట్రన్ లాగే ఉండే ఒక ప్లేస్ తీసుకొని పోతా అని చెప్పినాడు. సో నేనైతే ఓకే అన్నాడు. సో మా ఆయన ఇప్పుడు వచ్చేసాడు, నేను ఇప్పుడు వెళ్తున్నాను వడాపావ్ తినేకి. సో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు వేరే టోపీ వేసుకున్నాడు మా ఆయన. ఆడున్నాడు, ఏంది అది చూసేది నువ్వు, దిగు. అదైతే ఏదో రోడ్ సైడ్ ఉందంట, ఐ డోంట్ కేర్, ఏదైనా ఓకే, నాకు టేస్ట్ అయితే బాగుండాలి అంతే. సో ఇప్పుడు మా ఆయన తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అన్నీ గిజ్జి ఇరిగిపోయింది. తీసుకొని పోతా అంటివి కదా వడాపావ్ తినిపించేకి. అక్కడ బాగుంటుందా ప్లేస్? అది బాగుంటుంది, వడాపావ్ చిన్నగా షాప్ కనిపిస్తుంది, స్వామి వడాపావ్ అనేసి. ఇప్పుడు అక్కడికే వెళ్తూ ఉండేది. సో ఈ ఇద్దరు లేడీస్ మెయింటైన్ చేస్తారు ఈ వడాపావ్ షాప్ని. సో నేనైతే పర్మిషన్ తీసుకున్నాను వీళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారనేసి. సో ఆంటీ చూపిస్తుందంటే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎంత హైజీనిక్గా ఉంది చూడండి, నీట్గా ఉంది ఫుల్. ನೀವು ಮರಾಠಿ ಅವರಲ್ಲ? బాండ్రీ. సో ఆన్ ద స్పాట్ వీళ్ళు ప్రిపేర్ చేసిస్తారు మనకి వడాపావు. నువ్విద్దరు సిస్టర్స్ అల్వా? కూర అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని వస్తారు వీళ్ళు ఇంట్లో నుంచే. ఇక్కడికి వచ్చినాక ఆ మసాలా ఏది ఉందో అప్పటికప్పుడు మనకి వేడివేడిగా చేసి ఇస్తారు. సో మా ఆయన ఇది ఆల్రెడీ అప్పుడే తిన్నాడంట, అందుకు ఇప్పుడు నన్ను ఇటు తీసుకొని వచ్చాడు, నువ్వు కూడా ట్రై చేయనేసి. సేమ్ మీ మహారాష్ట్ర లాగే ఉంటుందని చెప్పినాడు. సో అందుకు నేను కూడా ట్రై చేసేకి వచ్చాను ఇక్కడికి. చూడండి ఆంటీ వేస్తూ ఉన్నారు, నూనె ఇంకా కాగలేదు. ఫుల్ నీట్గా ఉందప్పా, వేడివేడిగా ఇప్పుడే నూనెలోకి వేస్తారు ఆంటీ. లాస్ట్ స్టేజ్ ಇದು ಹಾಕಬೇಡ, ಬೇಡ. ಎಲ್ಲ ಹೋಮ್ ಮೇಡ್ ಅಲ್ಲ? కాలుతా ఉంది ఇప్పుడే వేడి తీసింది ఆంటీ. బాగుందా? నువ్వు ఆల్రెడీ వచ్చినావు కదా, బాగుంది కదా. ఆయనకైతే నచ్చింది, ఇప్పుడు నేను ట్రై చేస్తాను. సూపర్ ఉంది. సేమ్ మహారాష్ట్ర టైప్ ఉంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. సో వడాపావ్ అయితే తిన్నాను, వడాపావ్ అయితే సూపర్ ఉంది. సో అడ్రస్ కావాలంటే ఆంటీ చెప్తుంది, మీరు నోట్ చేసుకోవచ్చు. కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను అడ్రస్. మీరు ఇక్కడ వడాపావ్ ట్రై చేయొచ్చు.
1 పీస్ 25 రూపీస్ వడాపావ్. వడాపావ్ అయితే సూపర్ ఉంటుంది. అడ్రస్ ఇప్పుడు ఆంటీ చెప్తుంది, నోట్ డౌన్ చేసి లేకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ మెన్షన్ చేస్తాను. ఓకే. దొడ్బొమ్మ సుందర లేఅవుట్, ఉಡುಪಿ వైభవ్ హోటల్ ముందే. ఓకే. దొడ్బొమ్మ సుందర లేఅవుట్, స్వామి వడాపావ్నా? స్వామి వడ. ఓకే. దొడ్బొమ్మ సంద్ర లేఅవుట్ నుంచి చక్కగా వచ్చేసి ఉడుపి వైభవ్ హోటల్ ఉంది ఇక్కడ, వెజిటేరియన్ వాళ్ళది. సో అక్కడ నుంచి రోడ్ క్రాస్ చేసుకొని వస్తానే స్వామి వడాపావ్ అనేసి ఇక్కడ వడాపావ్ స్టాల్ ఉంది. వడాపావ్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చేసి నాకు కమెంట్ చేయండి. ఓకే. ఉడుపి వైభవ్ నుంచి రోడ్ క్రాస్ చేసుకొని వస్తే ఇక్కడే ఆ షాప్ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. బజ్జీలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఇంటికైతే వచ్చేసాను. ఆథెంటిక్ మహారాష్ట్రన్ వడాపావ్ తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది కదా టేస్ట్? సూపర్ ఉంది, చాలా సూపర్గా ఉంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, బెంగళూరులో ఉండే వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంది. నేను కావాలంటే అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఇది ప్రమోషన్ కాదు, ఇది నా పర్సనల్గా నాకు చాలా నచ్చింది అనేసి నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. నా ఫ్యామిలీ చిన్నది కదా, నా ఫ్యామిలీకి నేనేం ఎంజాయ్ చేస్తే అది మీరు కూడా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. సో అందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఈ వ్లాగ్ ఇక్కడికే కంప్లీట్ చేస్తున్నాను. బాయ్, గుడ్ నైట్.